వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి పునఃప్రవేశం. ప్రస్తుతం మనం ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా పరమాత్మను చేరుకోవటానికి యోగ విద్యతో పాటుగా సాధకులు వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించడం ద్వారా కూడా వాళ్ళు మోక్షాన్ని భగవంతుని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి అడుగుతూ దాని వివరణ నీకన్నా ఎవరు సరిగా చెప్పగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు కనుక దయచేసి ఈ వర్ణాశ్రమ ధర్మాలు అందులో ఎవరెవరికి ఏ వర్ణాశ్రమ ధర్మాలు అన్వయించుకోవచ్చు అవి కాస్త వివరంగా చెప్పమని అడగటం ద్వారా పరమాత్మ ఆయనకి చెప్పడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మనకి అసలు యుగాలన్నీ ఎలా స్టార్ట్ అయినాయి, వాటిలోంచి ఎలా వచ్చింది అని చెప్తూ మొట్టమొదటగా సత్యయుగంలో 4 పాదాలు నేను ధర్మంగా ఉన్నాను, త్రేతాయుగం వచ్చేవాడు 3 పాదాలు అయిపోయాను, ద్వాపరయుగం వచ్చేవాడికి 2 పాదాలే ధర్మం నడిచింది, కలియుగంలో 1 పాదమే. ఇప్పుడు కలియుగం కూడా దాదాపుగా ఆ 1 పాదం కూడా ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఉందని చెప్పి ఆయన చెప్పిన నాటికి అది కలియుగంలో 1 పాదం ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే ఆయన ద్వాపరయుగంలో చెప్పాడు కాబట్టి ఉద్ధవుడికి. సో ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ ఏమిటంటే ఈ అందరూ మానవులు కూడా కొన్ని ఏ వర్ణమైనా సరే ఏ ఆశ్రమమైనా సరే, వర్ణం అంటే మనం మామూలుగా చూసాం, ఏది బ్రాహ్మణ క్షత్రియ విప్ర వైశ్య అండ్ శూద్ర, పంచమ జాతి కూడా అస్పృశ్యులని పంచమ జాతి కూడా చెప్పారు. పోతే ఆశ్రమాలు అనేటువంటిది బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, సన్యాసాశ్రమం, ఇవి 4 చెప్పారు. ఈ 2 మార్గాల్లో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా అందరూ పాటించవలసినటువంటి విధులు ఏమిటి ఉన్నాయనేది కూడా మనకి నిన్న చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. సో ఇప్పుడు ఆ 4 వర్ణాల వాళ్ళకి 4 ఆశ్రమాల వాళ్ళకి ఏ విధమైనటువంటి అందరికీ అన్వయించేటువంటి రూల్స్ ఏమైతే ఉన్నాయో వాటిల్ని మనకి చెప్పడం మొదలవుతోంది. ఉద్ధవ, 4 వర్ణాల 4 ఆశ్రమాల వారికి సాధారణ ధర్మాలు కొన్ని ఉన్నాయి, అంటే ఖచ్చితంగా అందరూ పాటించాల్సినవి. తర్వాత అవి ఇవి. మొట్టమొదటిది ఏమిటంటే మనోవాక్కాయ కర్మల ద్వారా ఎవరికి హింస కలిగించరాదు. మనోవాక్కాయ కర్మలు అంటే త్రికరణ శుద్ధిగా, అంటే మనసులో ఒకటి అనుకుంటూ నోటితో ఒకటి మాట్లాడుతూ చేత్తో ఇంకోటి చేస్తూ ఉంటే దీన్ని మనోవాక్కాయ కర్మలు అనరు. మన మనసులో ఏమున్నదో నోటిలోంచి ఏమొస్తుందో చేతితో చేసే పని కూడా ఒకటే అయి ఉండాలి. అదే నిజాయితీ. ఆ నిజాయితీ ఉన్నప్పుడే పరమాత్మ మనకు లభ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీవు అంటే మానసిక వాచిక శారీరక ఈ 3 రకాలు ఎందుకు హింస పనికిరాదు అంటున్నాడంటే కేవలం మేకని నరికితే కోడిని చంపితేనే పాపం అని అనుకుంటారేమో, అది కాదు. పక్కావాడు అమాయకుడుగా అంటే వాడిని మోసం చేసి దోచుకోవటం కూడా హింసే, మనకున్న అతి తెలివితేటలు విపరీత జ్ఞానంతో. అర్థమైందన్న. తర్వాత వాడిని మాటలతో హింసించి బాధ పెట్టడం, కొట్టం కానీ హింసించి బాధ పెట్టడం, ఇది కూడా తప్పే. సో శారీరకంగానూ హింస జరగకూడదు, కొట్టకూడదు. మానసికంగా వాడిని మనసులో పొడి చేసేట్టుగా మనం మాట్లాడకూడదు. తర్వాత సరే మన దీని ద్వారా చేతల ద్వారా కూడా ఉండకూడదు. ఇలా ఖచ్చితంగా హింస లేకుండా ఉండాలి మనోవాకాయ కర్మల ద్వారా, మొదటి కండిషన్. తర్వాత అనగా అర్థం చెప్తున్నాడు వినండి, మనోభావాలు దుష్టమై ఉండరాదు. మనసులో దుష్టమైన ఆలోచనలు ఉండకూడదు. నువ్వు దుష్టమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఏం చేస్తావు? హింసే చేస్తావు కానీ అహింస చేయవు నువ్వు కదా. అది. తర్వాత వాక్కులు పరుషంగా ఉండరాదు. మనోవాక్కాయ కర్మలు అన్నాడు కదయ్యా, అందుకని మనస్సులో దుష్ట ఆలోచనలు ఉండొద్దు, వాక్కులు పరుషంగా ఉండొద్దు. తర్వాత చేతలు హానికరంగా ఉండకూడదు. నీ చేత చేయబడే పనులు ఏవైతే ఉన్నాయో అవి హానికరంగా ఉండకూడదు. తర్వాత సత్యం పాటించడం అందరికీ అవసరము. మేము చెవిని ఇల్లు కట్టుకునే ఆశ్రమంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విషయం చెప్తున్నాం. సత్యంగా ఉండటం వల్లనే ధర్మం పాటించబడుతుంది అని. ధర్మానికి మొదటి మెట్టు సత్యము.
4 పాదాల్లో ఆయన ఉన్నానని చెప్పాడు చూసారా. తపస్సు, శౌచము, దయ, సత్యము, ఈ 4 పాదాలుగా పరమాత్మ ఉన్నాడు. అర్థమైందండి. కాబట్టి సత్యం యొక్క విలువ ఏ కాలంలోనూ మారనిది. ధర్మము యుగ యుగాల్లో మారచ్చు, యుగాన్ని బట్టి ధర్మం మారచ్చు, కానీ సత్యం మాత్రం ఎల్లప్పుడూ ఒకటే. పరమాత్మ యొక్క ఉనికికి సత్యమే ఆధారం. అర్థమైందా? అది. తర్వాత సత్యం పాటించడం అందరికీ అవసరమే. తర్వాత దొంగతనం చెయ్యరాదు. చెప్తున్నామా ఇది? ఏమండి లింబాద్రి గారు, ఆశ్రమంలో అబద్ధాలు ఆడద్దు, దొంగతనం చేయొద్దు, ఇవి రెండే కదా మేము మాట్లాడుతోంది. దాంతోనే చాలామంది బాధ కలిగి దూరం అయిపోతున్నారు. ఓకే. కామక్రోధ లోభాలకు దూరంగా ఉండాలి అంటే మళ్ళీ ఏమైంది? మనం ఇంద్రియాల యొక్క, మనసు యొక్క ప్రలోభాలకి మనం పడిపోకుండా ఉండాలి. కామము, క్రోధము ఏమిటి అంటే ఒక వస్తువు, ఒక పదార్థము, ఒక వ్యక్తి పట్ల మనకి ఇష్టం ఏర్పడింది, కోరిక కలిగింది, ఆ మనిషి కావాలను పాల్గొంది, ఏదో విధంగా ఓ కోరిక కలిగిన తర్వాత ఆ మనిషి లభించాడా మనం చాలా సంతోషిస్తాం, మన కోరిక తీరింది కనుక. ఒక వస్తువు కావాలనుకున్నాం, అది పొందగలిగాం, సంతోషం కలుగుతుంది. లేదు ఆ వస్తువు నువ్వు కొనొద్దని గురువుగారు చెప్పాడు, వద్దురా నీకు మంచిది అన్నాడు. వెంటనే నీ మనసులో ఏమిటంటే, చూసావా నేను తీసుకుందామన్న వస్తువుని తీసుకోకుండా గురువుగారు చెడగొట్టాడని గురువుగారి మీద క్రోధం వస్తుంది. లేదు ఇంకొక వ్యక్తి వాడెవడో నేను చెడగొట్టాడు నాకు తోవలో తరగకుండా అని కామం వెనకాల క్రోధం వస్తుంది. తర్వాత వస్తువు మనం పొందిన తర్వాత, పొందలేకపోతే క్రోధం వస్తుంది, పొందిన తర్వాత ఏమొస్తుంది? మోహం వస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితిలో కల్లో కూడా కావిలిచ్చుకు పడుకుందాం అనేటువంటి ఉద్దేశంలోకి వెళ్ళిపోతాం తప్ప దాన్ని విడిచిపెట్టే పరిస్థితి మన దగ్గరికి రాదు. తర్వాత దీనివల్ల ఇంకేమొస్తుంది? భయం ఏర్పడుతుంది, దీన్ని ఎవరన్నా పట్టుకెళ్ళిపోతారేమోనండి. సో ఈ విధంగా మనం అందరం కూడా శారీరకంగా, మానసికంగా కూడా కొన్ని బలహీనతలకి లోనవడం వలన మనం పరమాత్మ వైపుకు పోయేటువంటి వైపు ఆ మార్గం మనకు మూసుకుపోయింది దాదాపుగా. దీంట్లోనే ఉంటున్నాం. అందుకని ఇవి పనికిరాదని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? వర్ణాశ్రమ ధర్మాలు ఎందుకు పాటించమంటున్నాడు? ఎవరైతే నిజాయితీగా పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడి మొదటి మెట్టు ప్రపంచంలో జీవించేటప్పుడు వాడు ఈ వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి, ఇవి అందరూ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే. తర్వాత దొంగతనం చేయరాదు, కామక్రోధ లోభాలకు దూరంగా ఉండాలి. తర్వాత పదుగురు మెచ్చుకునేవి 10 మందికి మంచివి అయిన పనులు చేస్తుండాలి. నువ్వు చేసిన పని 10 మందికి సంతోషం కలిగించాలి. తర్వాత 10 మంది మెచ్చుకునేటట్టు ఉండాలి. ఏమండి ఆశ్రమం ద్వారా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనకి అది ఒక ఆశీర్వాదంగా దొరుకుతుంది. రైట్. తర్వాత జనులు చేసే కార్యకలాపాలు పొరుగు వారికి మేలు కలిగించేవిగా ఉండాలి. అర్థమైందా? నా ఇంట్లో నేనేం చేసుకుంటున్నానని చెప్పి ఇంట్లో డీజే మీటింగ్ మ్యూజిక్ పెట్టుకున్నాను ఒక రాత్రి తెల్లవాళ్ళు, నా ఇంట్లో చేస్తున్నాను. చుట్టుపక్కల 3-4 ఇళ్ల వాళ్ళు నిద్రపోలేరు కదా, దానికి నీకు అధికారం ఉందా? ఆలోచించండి. ఏమన్నా అంటే నేను నా ఇంట్లో చేస్తున్నాను అంటాడు. అంటే దుర్మార్గానికి పరాకష్టం, అంతకన్నా ఇంకేం లేదు. పక్కవాడు పడుకోకుండా చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారా? సో ఇలా ఉంది పరిస్థితి. తర్వాత ఇట్టి సత్కార్యాలు చేస్తుండాలి. ఇవి సార్వజనీన ధర్మాలు, సర్వజనులకు ఇది ధర్మం అని చెప్పాడు. కాబట్టి నేను చిన్న కులం వాడిని కనుక నేను చేయక్కర్లేదు, పెద్ద కులం వాడు పంతులు గారే చేయాలి, నేను చేయక్కర్లేదని అనుకోవద్దు, ఎగ్జామ్షన్ తీసుకోవద్దు. అర్థమైందా? సో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు, అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా, ఆశ్రమం అంటే నేను చెప్పిన అవి, మన ఆశ్రమం ఇది కాదు, వర్ణ ఆశ్రమం అంటే మామూలుగా బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం, ఈ ఆశ్రమాలు. అర్థమైందండి? ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా చేయాలని చెప్తున్నాడు. తర్వాత ఉద్ధవ బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాలు విను. ఇప్పుడు మొదలుపెట్టాడు. మొట్టమొదటి ఏముంది ఆశ్రమంలో? బ్రహ్మచర్య ఆశ్రమం కదా, పిల్లవాడుగా ఉన్నప్పుడు ఉపనయనం చేసి మనకి మొదలుపెట్టినప్పుడు బ్రహ్మచర్యం స్టార్ట్ అవుతుంది. సో బ్రహ్మచర్య ధర్మాలు విను. అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు జన్మ మొదలైన తరువాత సంస్కార క్రమం నిర్వర్తించి
యజ్ఞోపవీత ధారణ కర్మ చెయ్యాలి, అంటే ఉపనయనం చేయాలి. ఈ ముగ్గురికి ఉపనయనం చేసే అధికారం ఉంది. శూద్రుడికి లేదు, పంచములకు లేదు. అర్థమైందా? సో ఈ అంటే మామూలుగా పుట్టినప్పటి నుంచి జాతక కర్మలు అంటారు. ఆ జాతక కర్మలన్నీ పూర్తి చేసిన తర్వాత తల్లి గర్భం నుంచి పుట్టిన తరువాత 7.5 సంవత్సరాల వయసు, అంటే 8వ సంవత్సరం నడిచేటప్పుడు పిల్లవాడికి ఉపనయనం చేయాలి. అర్థమైందండి? చేసిన తర్వాత వెంటనే గురుకులానికి పంపించాలి. వస్తుంది, దాంట్లో వస్తుంది చూడండి. తర్వాత సంస్కార క్రమం నిర్వర్తించి యజ్ఞోపవీత ధారణ కర్మ చేయాలి, ఉపనయనం చేయాలి. తర్వాత యజ్ఞోపవీత ధారణంలో ద్వితీయ జన్మ ప్రాప్తిస్తుంది. ఇది వీళ్ళని ద్విజులు అంటారు, రెండవసారి పుట్టినవాళ్ళు అని. రెండవసారి పుట్టడం అంటే మొట్టమొదటిగా వాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా లేక క్షత్రియ కుటుంబంలో పుట్టినా వాడు క్షత్రియుడు కాదు. వాడికి ఉపనయనం అయిన తర్వాతనే వాడు కన్ఫర్మ్డ్గా అది. ఇప్పుడు ఎట్లా అంటే గవర్నమెంట్ నౌకరీలో ప్రొబేషన్ చేరుతాం మనం, ఏమండి? మొట్టమొదటిలో ఆ ప్రొబేషన్లో ఉన్నప్పుడు నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, ప్రొబేషన్ అయిపోయిన తర్వాత నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ అవుతావు. అట్లాగే ఈ 3 కులాల్లో కూడా ఉపనయనం జరిగినప్పుడే వాడు ద్విజుడు అవుతాడు, రెండవసారి పుట్టినవాడు అవుతాడు. వాడికి అప్పుడు మాత్రమే ఆ కులంలో వాడు పుట్టినట్లు లెక్క. మీరు లెక్క వేస్తే ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకి మామూలుగా ఈ క్రిస్టియన్ దాంట్లో వచ్చేటప్పటికి బ్యాప్టిస్ట్గా చేస్తున్నారని చెప్పేసి ఫాదర్ గారు పరిశుద్ధ జలాలు చల్లటము అటువంటి పని ఏదో ఒక కార్యక్రమం ఉంది. ఆ విధంగా అతన్ని క్రిస్టియానిటీలో కలుపుకుంటారు. తరువాత దీనిలోకి వచ్చేటప్పటికి నాకు తెలిసినంత వరకు, ఇంకా కరెక్ట్గా ఏమున్నాయో నాకు తెలియదు, మగపిల్లవాడికి అయితే ఖచ్చితంగా సుల్తి అని చేస్తారు. చేసిన తర్వాత వాడు ముస్లింగా పరిగణించబడతాడు. అర్థమైందా? సో ఈ విధంగా వాళ్ళని రెండోసారి జన్మించినట్టుగా అనుకునేటట్టుగా వాళ్ళని శుద్ధి చేసుకునే కార్యక్రమం గట్టిగా మాట్లాడితే ఆ కులంలో పుట్టినందుకు వాడిని శుద్ధి చేసుకుని మనలో కలుపుకునేటువంటి పని ద్విజుడు అంటాడు వాడిని. తర్వాత దీనితో ద్విజత్వం లభిస్తుంది. ద్విజత్వం పొంది గురుకుల ప్రవేశం చేయాలి. ఇక్కడ నువ్వు వెళ్ళాలి గురుకులానికి. అంటే ఇప్పుడు మామూలుగా మనం చదువుకునేటువంటి చైతన్య అవి కావు. గురుకులం అంటే ఒక గురువుగారి భార్య ఒక 15 మందో 20 మందో పిల్లలకి ఒక వాళ్ళ ఊరి చివర పెట్టుకుని ఈ పిల్లలు 10 మందికి విద్య నేర్పుతూ ఉంటారు. విద్యలో భాగం ఏమిటి అంటే వాడు అన్ని పనులు నేర్చుకోవాలి. గోశాల సేవ చేయాలి, బర్రెలను తీసుకెళ్ళి మేపుకు రావాలి, గడ్డి కోసుకు రావాలి. తర్వాత గురువుగారు యజ్ఞం చేసుకోవడానికి దర్భలు సమిధలు తీసుకురావాలి. తర్వాత అమ్మగారికి ఇంట్లో అన్ని రకాల సహాయాలు చేయాలి. ఇవన్నీ చేస్తూ చదువుకోవాలి. అర్థమైందండి? సో అంతేగాని నేను అది చేయను ఇది చేయను అనడానికి వీల్లేదు. ఆ విధంగా చేయడం వల్ల ఏమిటి జరుగుతుంది? ఆఖరికి రాజుగారు కొడుకు కూడా గురుకులానికి రావాలి. మీకు ఉదాహరణ తీసుకోండి, ప్రహ్లాదుని గురుకులానికి పంపించాడు కదా చండామార్కుల వారు గురులు. సో అక్కడ ఎందుకు అంటే వాడికి సమత్వము సహజీవనము రెండు అర్థం కావాలి వాడికి. లేదా పుట్టగానే ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు ఉంటే పెట్టావయ్యా, నువ్వు బాగా దోచుకుని ఒక కోటీశ్వరుడు అయ్యావు, పెద్ద మేడలో మీ పిల్లాన్ని పెట్టావు, ట్యూషన్ మాస్టర్ ఇంటికే రావచ్చు, లేదు నువ్వు తీసుకెళ్ళి హయ్యెస్ట్ స్కూల్లో హైదరాబాద్లో చేర్చి చదివిస్తున్నావు. నీకు ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఏం తెలుస్తాయిరా? అన్నీ ఏసీతోనూ పిజ్జాలు బర్గర్తోనే నడుస్తుంది నీ జీవితం. నీకు మామూలు వాళ్ళు ఎలా ఉంటున్నారో నీకు తెలియదు. అర్థమైంది నాన్న? సో అందువలన మొదటి నుంచి కూడా వాడికి ప్రజలతో కలిసిమెలిసి ఉండడం అనేది తెలియాలి, సహజీవనం కావాలి వాడికి. అందుకోసం గురుకులంలో పెట్టేవాడు. ఇదొకటే కాదు, వాడి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత రాజుగారి కొడుకు అయితే గనక వాడిని ప్రత్యేకంగా దేశాటనకు పంపించేవాడు. దేశాటనకు పంపిస్తే ప్రతి ప్రాంతంలో గ్రామంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ కష్ట సుఖాలు ఏమిటి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ వీడు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఎందుకని రేపు రాజు అయి పైన కూర్చోబోతున్నాడు. నీకు అది ఎక్కడేందో నాకు తెలియదు, ఆ ఊరు ఏందో నాకు తెలియదు అనే కాడు నువ్వు రాజు ఎట్లా అవుతావు? అవడానికి వీల్లేదు. అందుకని దేశం నలుమూలలో నువ్వు తిరగాలి, ప్రజల యొక్క జీవన స్థితిగతులను నువ్వు తెలుసుకోవాలి, ఆకళింపు చేసుకోవాలి. దానికి తగినట్టుగా అభివృద్ధి చెందడానికి నీ పరిపాలన ఉండాలి. ఇంత ట్రైనింగ్ ఉండేది.
అర్థమైందా? ఇప్పుడేంటి, పెద్ద డబ్బు నాయన కొడుకుగా నువ్వు పుట్టావనుకో, ఒక పెద్ద కారు, ఆడి కారో బోడీ కారో ఏదో ఒక కారు పెట్టుకుని 100-120 కిలోమీటర్లు తాగి నడపటం, నువ్వు వరుసగా ఒక 3-4 చంపేయటం, ఇది స్టేటస్ అయింది ఇప్పుడు. ఏమండే, మరి ఇది న్యాయం కాదు. తర్వాత అది ఆ కేసు మాఫీ చేసుకోవడానికి వాడు అసలు కారులో లేడని అబద్ధాలు చెప్పడం, ఇట్లాంటివేవో రకరకాలు ఇక నడుపుతున్నారు. ఎందుకని, డబ్బు వలన, అన్యాయార్జితంగా వచ్చినటువంటి డబ్బు వలన కలిగిన అహంకారం, ఇవి మూల కారణం అవుతున్నాయి. అందుకని కష్టించి సంపాదించమని చెప్పారు మనకి. రైట్, ఒక వదిలేద్దాం. తర్వాత సో గురుకుల ప్రవేశం చేయాలి. తర్వాత ఇంద్రియ విజయుడు కావాలి. ఇప్పుడు 7వ తరగతి చదువుకున్న, మనం స్కూళ్ళకి వెళ్ళి చూసాం కదా, 7వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా తాగి స్కూల్కి వస్తున్నారు మన దగ్గరే, మన రాష్ట్రంలో. ఇది మరి ఇంద్రియ విజయం అంటావా, లేకపోతే ఇంజనీరింగ్కి లోపడిపోయి పనిచేస్తున్నారా? 7th క్లాస్ స్టాండర్డ్ పిల్లవాడు. సో మరి ఈ విధంగా జరుగుతుంది, తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే, ఇది వదిలేద్దాం. తర్వాత ఇంద్రియ విజయుడు కావాలి. తర్వాత ఆచార్యుల ఆదేశానుసారం వేద అధ్యయనం జరపవలసి ఉన్నది. సో మనందరికీ బేసిస్ ఏంటి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బోండా, అది కాదు. వేదం మనకు ఆధారం. ఆ వేదాధ్యయనం చేర్పాలి ముందు వాడికి. జరిగితే ఏమవుతుంది, నీ యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత కట్టే బిల్డింగు బ్రహ్మాండంగా పైకెడుతుంది. ఫౌండేషన్లో ఏమీ లేకుండా బాబా బ్లాక్ షీప్ హ్యావీ అని ఊలని ఇవి నేర్పితే వాడికి ఫౌండేషన్ ఎట్టా వస్తుంది? నేను అది చెప్పొద్దని అంటల్లా. ఖచ్చితంగా మన యొక్క సంస్కృతి ఏమున్నది, మనం ఈ దేశంలో ఉన్నప్పుడు ఇదేమిటండి, వీటిని గురించిన అవగాహన వాడికి ముందు కలగజేయి. అది నీ బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత తల్లిదండ్రులది. అది నెరవేర్చాలని నేను మనవి చేస్తున్నాను. ఓకే, రైట్. ఇక్కడ కూడా అదే చెప్పబడుతోంది. ఇక వాడు ఎట్లా ఉండాలో, ఒడుగైంది కదా, వటువు అంటారు వాడిని. ఒడుగైన వాడిని వటువు అంటారు. వటువు నడుముకు దర్భతో తయారు చేయబడిన తాడు కట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఉపనయనం జరిగేటప్పుడు కాసేపు ఆ తాడు కడతారు వాడి నడుము, డ్రామా 10 నిమిషాలు. తర్వాత ఆ పంతులు పట్టుకెళ్ళిపోతాడు, అది మన దగ్గర ఉండదు. ఓకే, రెండోది లేడీ చర్మం ధరించాలి. ఎందుకని, వాడిలో ఉగ్రత్వం రాకూడదు. ఇప్పుడు శాంత స్వభావం కలగాలి, సాత్వికంగా ఉండాలి. అందుకని లేడీ చర్మాన్ని ధరించాలి. దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, కృష్ణాజినం అని చెప్పేసి ఇంత ముక్క తీసుకొచ్చి మన ఇది జంధ్యం కడతారు కదా, యజ్ఞోపేతం, ఆ యజ్ఞోపేతంలో చిన్న ముక్క కడుతున్నారు. 3వ రోజు అది పట్టుకెళ్ళిపోతున్నాడు. అసలు వాడు డ్రెస్ చేసుకోవాలి, అది వాడి ఒంటికి తగులుతూ ఉండాలి. నాన్న అది తగలడం వల్ల నీకు ఆ శాంత స్వరూపం, సౌమ్యత ఇవి రావాలి. నీకు పులి చర్మం కట్టామనుకో ఉగ్ర రూపం వస్తుంది. దానిలో ఉన్నది అదే కదా. అది తర్వాత లేడీ చర్మం ధరించాలి. కులధర్మాన్ని అనుసరించి, అంటే అన్ని కులాల వాళ్ళకి ఇవి ధరించాల్సిన అవసరం లేదు. కులధర్మాన్ని అనుసరించి దండము, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, దండం అంటే ఇది. ప్రతి సన్యాసి దగ్గర ఇది ఉండాలి. దీనిలో 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, తపస్సు చేసుకునేటప్పుడు ఈ విధంగా మంత్రాన్ని జపించాలి, చెయ్యి కింద వాలిపోకుండా. తర్వాత దీనిలో తారక మంత్రాన్ని అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం ఉంది. తర్వాత ఏదైనా వచ్చింది పూజో చేయకుండా అని అదిలించుకుని మనం అవతలకి వెళ్ళిపోవడానికి ఉపయోగపడాలి. అంతేగాని ఎవడో తల పగలగొట్టడానికి కాదు. ఎందుకంటే ఇది చేతిలో ఉంది కదా, గురువుగారు బాణం వైపు కొడతానంటే వాడిగా చచ్చూరుకుంటాడు. హత్యాపాపం మనకు పడుతుంది. అందుకని ఓకే, దండము, రుద్రాక్షమాల, తర్వాత యజ్ఞోపవీతం, జంధ్యము, తర్వాత కమండలం. ఖచ్చితంగా వీళ్ళు ఇవి లేకుండా వెళ్ళేవాడు కాదు. జింక చర్మం ఏదో ఒకటి సంకలో పెట్టుకునేవాడు. ఎందుకంటే ఎక్కడికైనా పెడితే అది వేసి కూర్చోవాలి. కమండలంలో నీరు ఉండాలి. ఎప్పుడు దాహం వేస్తుందో మనకు తెలియదు. ఎండలో వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా మన దగ్గర నీరు ఉండాలి. దండం రక్షణ కోసం ఉండాలి. ఇవి లేకుండా నువ్వు వెళ్ళకూడదు. తర్వాత మరి అన్నమో అని నీకు వెంటనే వస్తుంది రామచంద్ర, నువ్వు అన్నం గురించి ఆలోచించకూడదు. ఎందుకని ఆ సమయానికి ఏ ఊరు వస్తే ఆ ఊరి దగ్గరికి వచ్చి అక్కడ 2 ఏళ్లలో అడుక్కుని అది తినాలి. అంతేగాని మూట కట్టుకు పెడతాను. ఇప్పుడు మన మామూలుగా
డబ్బా కట్టుకుని పెడుతుంటాం కదా, అది కుదరదు బ్రహ్మచారులకి. ఓకేనా? రైట్. తర్వాత శిరస్సు పైన శిఖలు ధరించాలి, మామూలుగా జుట్టుని ఇట్లా పెట్టుకుంటాం. తర్వాత దంతధావనం నియమంగా జరపాలి, అంటే నియమానుసారంగా పడుదోముకోవటం ఉండాలి. తర్వాత వస్త్రాలు అలంకారానికి ఉపయోగించరాదు. అర్థమైందా? వస్త్రం అనేది కేవలం శరీర ఆచ్ఛాదన కోసం. అవి కూడా మామూలుగా ఏ బట్టనా కట్టుకో, లుంగీలాగా కట్టుకుని పైకి నడుము అది వేసుకొని కట్టుకుని. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ దర్భలు లేవు కనుక మామూలుగా కొల్లాయి కూడా నడువుకు కట్టుకుంటున్నాం పిల్లలకి. ఆ కాసేపే యజ్ఞం, ఉపనయనమైన కాసేపే. తర్వాత వాడు మళ్ళీ ప్యాంటు నిక్కరు అవన్నీ వేసుకుంటూ ఉంటాడు, అది వేరే విషయం. తర్వాత రంగురంగులు గల అందమైన ఆసనాలు వాడరాదు. ఏం చేయాలి మరి? కుశాసనం పైన కూర్చునడం మంచిది. కుశాసనం అంటే దర్భలతో చేసినటువంటి వాటి మీద కూర్చోవాలి. దేనికి పెట్టారు ఆ కుశాసనం? దానిలో సైన్స్ ఉంది. మామూలుగా మనం యజ్ఞంకి కానీ తపస్సుకు కానీ ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు మనలో ఒక శక్తి రేడియేట్ అవుతుంది, ఇలా శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది అది. అయితే కింద ఆచ్ఛాదన ఏమీ లేకుండా మనం కూర్చునేటట్లయితే భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ద్వారా ఆ మ్యాగ్నెటిక్ పవర్ని కిందకి లాగేస్తుంది. అర్థమైందా? అందుకోసమని నీవు కింద ఏమీ ఉండకుండా కూర్చోకూడదు. మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఇప్పుడు అవి ప్రతివాడికి దర్భాసనాలు నేను ఎక్కడైనా నా వల్ల కాదు, అందుకని కనీసం ఆ చాపాన్ని వేసి కూర్చుండే అంటున్నాను. కింద కూర్చోకూడదు, మ్యాగ్నెటిక్ పవర్ కిందకి లాగేస్తుంది భూమి ఆకర్షణ శక్తి. అందువలన దానికి ఏం చేయమన్నారు అసలు? యాక్చువల్గా కుశల మీద ఒక పంచ వేసి దాని మీద కూర్చోవాలి. లేదంటే ఏదో ఒక చర్మం, అంటే సహజ సిద్ధంగా చనిపోయిన జంతువు యొక్క చర్మం, దానికోసం నువ్వు చంపకూడదు. జింకది కానీ లేడిది పులిది వీళ్ళ చర్మాలు వాడతారు. శాంత స్వరూపం అంటే జింక వీడు. తర్వాత వీడు ఉగ్ర రూపంగా వీడు ధ్యానం చేసి ఉగ్ర రూపంగా చేయాలనుకుంటే పులి. అది న్యాచురల్గా చచ్చిపోయిన జంతువు దై ఉండాలి. నువ్వు దానికోసం చంపి చేస్తే ఆ మహాపాపం నిన్ను పట్టుకుంటుంది. మరి చాలా ఉన్నాయి. మరి ఈ లోపలికి వెళ్తే కుశాసన పైన కూర్చోవడం మంచిది. అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కుశల మీదే కూర్చోవాలి. తపస్సు మరి నీకు తర్వాత స్టేజ్. తర్వాత స్నాన భోజన సమయాలలో మౌనం పాటించాలి. స్నానం చేసేప్పుడు లొలాయి పదాలు పాడకుండా ఉండాలి. తర్వాత భోజనం అప్పుడు కూడా మౌనం. ఎందుకని ఖచ్చితంగా చెప్తారు. 2 కారణాలు ఉన్నాయి నాన్న మౌనంగా ఎందుకు భోంచేయమంటారు. ఒకటి, మౌనంగా భోంచేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు తీసుకుంటున్న ఆహారం లోపల ఉన్న పరమాత్మకి నైవేద్యంగా పెడుతున్నావు కాబట్టి ఒక భక్తితో దాన్ని లోపలికి తీసుకోవడం చెయ్యాలి. అడ్డంగా పడేసి ఇలా అని నాక్కుంటా పీక్కుంటా తినడం అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇప్పుడు మనకు జరుగుతున్న పనులు అవే. నేను విమర్శిస్తున్నాను అనుకోకండి. అంటే ఎందుకంటే ఆ మర్యాద మనకెవరు చెప్పడం లేదు, అందువల్ల ఇలా జరుగుతాం. తర్వాత రెండోది మౌనం. నువ్వు మాట్లాడుతూ తింటున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించు, నీ ఆహారం తీసుకువెళ్ళే అన్నవాహిక, శ్వాస ప్రక్రియ చేసేటువంటి గాలి వాహకం రెండోది, 2 ఒక పక్క నుంచే వెళ్తున్నాయి. నువ్వు గనక అతి తెలివితేటలుగా ఊహు అనుకుంటూ మాట్లాడుతూ తిన్నావనుకో, ఒక్క మెతుకు గాలి దాంట్లోకి పెడితే నీ బతుకు బస్టాండింగ్ అయిపోతుంది. ముక్కులు అదిరిపోయి పావు గంట సేపు నువ్వు దేనికి పనికిరాకుండా అయిపోతావు. అందుకని నోరు మూసుకు తినరా నాన్న అని చెప్పింది. మనకేమో చాలా అది ఊళ్ళో విషయాలన్నీ అప్పుడే వస్తాయి భోజనం చేసేప్పుడు. ఊళ్ళో రాజకీయాలు, ఆశ్రమంలో చెప్పుకోవాల్సిన రాజకీయాలు, గురువుగారు మీరు చెప్పుకునేవి, ఇవన్నీ అప్పుడే వస్తాయి మన డిస్కషన్ కదా. నిజం చెప్పు, ఎందుకు మొహమాట పడతావు, ఎందుకురా, నిజం చెప్పు, ఇదండి. అందుకని మౌనంగా తినమన్నారు. దీనిలో ఉన్న రహస్యం ఇది. తర్వాత జప హోమ వేళల నియమాలు అనుసరించాలి. చెప్పాం కదా, ఇక్కడ పెద్ద బోర్డు రాసాం నియమావళిని. 5:15 కల్లా హారతికి అందరూ రావాలని చెప్పాం. ఎవడు రాడు, ప్రసాదం టైంకి కరెక్ట్గా వస్తారు. ఓకే, రైట్. మలమూత్ర విసర్జన కాలంలో రహస్యము నిశ్శబ్దము అవసరం. బ్రహ్మచారి అర్థమైందా? రహస్యంగా గుప్తంగా ఎక్కడికో వెళ్ళి చేసుకోవాలి, బయట చేయకూడదు. తర్వాత అంగక్షౌరం నిషిద్ధం. అంటే
పెంచుకోవాలి. అక్కడ కూడా నువ్వు దాన్ని టచ్ చేయకూడదు, అంగక్షౌరం. తర్వాత గోళ్ళు కత్తిరించుకోకూడదు. అంటే స్థూలంగా నువ్వు కనపడేదంతా కూడా వీలైనంత మేకప్ లేకుండా ఉండాలి. ఇప్పుడు నువ్వు మేకప్ కూడా చేసుకుని బయలుదేరావు అనుకో, అసలే కుర్రవాడివి, నవనవ జవనంతో ఉన్నావు, ఈ మేకప్లు కూడా చేసుకున్నావు అనుకో, నీ యోగం నాశనం అయిపోతుంది. ఎవరో ఒకటి వస్తుంది, నేను పక్కలాగుతుంది, గోయిందా. అర్థమైందా? అందుకని వీలైనంత వికృతంగా కనపడు, జుట్లు పెంచుకుని ఉండు, దులపాలు ఏలాడేసుకుని, గోళ్ళు పెంచుకో రాక్షసుడిలాగా, అట్టా ఉండు, తొందరగా నీ వైపుకి ఎవరు రారు. అర్థమైందా? తర్వాత గోళ్ళు కత్తిరించుకోకూడదు. వటువు పూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి. పూర్ణ బ్రహ్మచర్యం దానికి ఏమిటో చెప్తున్నాడు చూడండి. రేతస్ఖలనం జరపడం మహాదోషం. అంటే నీకు వీర్యస్ఖలనం జరగకూడదు. అది ట్యాంకు నిండిపోతే జరుగుతుంది, మనందరికీ తయారవుతూ ఉంటుంది. అది ట్యాంకు నిండిపోతే ఒక స్వప్న రూపంగా వచ్చి అది రేతస్ఖలనం జరుగుతుంది అందరికీ కూడా. ఒక్కొక్క ఖండాలు మ్యాపులు వేసుకుంటూ ఉంటారు, ఆస్ట్రేలియా ఖండం అవన్నీ. అది అయిపోతే ఇక చెప్తున్నాడు చూడండి, నేను సిగ్గుపడి చెప్పాల్సింది ఏం లేదు. స్ఖలనం జరపడం మహాదోషం. అంటే బ్రహ్మచర్యంలో ఉండగా నువ్వు డేటింగ్లకి మీటింగ్లకి వెళ్ళకూడదు, అది పాయింట్. వాళ్ళకి అది చెప్పతే అక్కర్లేదు, వాళ్ళకి ముందే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్వప్నావస్థలో ఒకవేళ రేతస్ఖలనం జరిగినట్లయితే స్నానం చేసి గాయత్రి జపించి తత్ప్రాయశ్చిత్య కృత్యం చేసుకోవాలి. ఎన్ని పెట్టారు అంటే ఏంటంటే, ఆ రేతస్సుని ఎందుకు కాపాడుకోమంటున్నారంటే, నీ జీవితాంతం నీకు బలాన్ని, తర్వాత బ్రహ్మయోగాన్ని నేర్చుకోవడానికి కావలసినటువంటిది ఆ రేతస్సులో ఉంది. చెప్పాను కదా మీకు, ఈ రేతస్సు ఎలా తయారవుతుంది. 100 అన్నం రసం చుక్కలు అయితే ఒక రక్తం బొట్టు, ఆ 100 రక్తం బొట్లు అయితే ఒక ఇది వస్తుంది. ఈ దీంట్లోంచి వచ్చేది వీర్యం. అది ఎల్లప్పుడూ నీ శరీరంలో ఉన్న పాడు కాదు, మిగతా అన్నీ పాడైపోతాయి. ఎల్లప్పుడూ నిలవ ఉండవలసింది అది. ఇది ఎవడైతే దాచుకుంటున్నాడో వాడు వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉంటాడు. అది అర్థమైందా? బాగా మనకి హుషారుగా ఉంది కదా, వేడెక్కుతోందని చెప్పేసి రోజుకు 2-3 సార్లు చేసేసుకున్నారనుకో, 30 నెలలకే ఏమే మంచినీళ్ళ గ్లాసి అది అయిపోద్ది బతుకు. అర్థమైందా? పొరలటానికి కాదురా నాన్న వివాహం చేసింది, దేనికి? సంతానం కోసం, నీ వంశాభివృద్ధి కోసం, పొరలటానికి కాదు. నేను పచ్చు మాటలు మాట్లాడుతాను అనుకోకండి. ఇది తెలియకుండా మీరు చాలా దుర్వినియోగం చేసుకుంటున్నారు మీ యొక్క శక్తిని. 100 సంవత్సరాలు దాచుకోవాల్సిన శక్తిని 30 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికే అయిపోతుంది మీ దగ్గర. జాయింట్లు మోకాళ్ళు వంగవు, తిన్నదరగదు, ఎసిడిటీ, అన్ని రకాల ప్రాబ్లమ్స్. దీనికి తోడు పైన మాంసాహారం, మందు. సో బయట నుంచి లోపల నుంచి నువ్వు నాశనం చేసుకుంటున్నావు శరీరాన్ని. దీనికి ఎవరు కర్త? పోనీ ఎవడన్నా చెప్పేవాడంటే వాడి మాట వింటున్నారా? లేదు. ఆలోచించండి నాన్న. ఇప్పుడు మీ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నా అంటావా? కనీసం మీరు వింటున్నారు కనుక చెప్తాను అంతే. తర్వాత సో అయిపోయింది కదా, తత్ప్రాయశ్చిత్త కృత్యం చేసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మచారి ఏకాగ్రచిత్తుడై అగ్నిని, ఆదిత్యుని ఆరాధించాలి, సూర్యుడిని ఉపాసన చేయాలి. పొద్దున్నే సంధ్యావందనం చేయమని చెప్పడంలో నిలబడి సూర్యుడికి నమస్కారం చేస్తూ చెప్పమంటాం. సూర్య నమస్కారాలు చేయడంలో ఉద్దేశం ఇదే. ఆ మార్నింగ్ టైం వచ్చేటువంటి డి విటమిన్ ఏదైతే ఉందో అది వాడికి, యువకుడికి చాలా అత్యంత అవసరం. ఇప్పుడు నాలుగు ముసలాడేళ్ళు అక్కడ నుంచున్నా నాకు డి విటమిన్ రాదు. దాన్ని శరీరంలో తీసుకుని దాచుకుని శక్తివంతంగా చేసుకోవడానికి ఆ సమయం అనువైంది. సూర్యోదయం సమయంలో లేత ఎండ వస్తుంది చూసావా, అది చాలా అత్యంత ఉత్తమమైనది. అందుకోసం ఆ ఉదయం ఆ టైంలో నిన్ను పూజ చేసి సూర్యుడికి నమస్కారం చేసి చేయమన్నారు. ప్లస్ ఆ రేస్, ఆయన యొక్క కిరణాల్లోంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో అది నిన్ను అత్యంత శక్తివంతంగా తయారు చేస్తుంది. మనకి సూర్యోదయం అయ్యే ముందు లేచే అలవాటు మనకు లేదు కదా, ఎక్కడ తద్దాం? లేనిపోని కొత్త విషయాలు చెప్తున్నాడు గురువుగారు. ఓకే రైట్. తర్వాత ఆదిత్యుని ఆరాధించాలి. తర్వాత ఆచార్యుడిని సేవించాలి. గురువుగారిని సేవించాలి. గోపూజ జరపాలి. బ్రాహ్మణ గురు బుధ జనులను గౌరవించాలి. బ్రాహ్మణుల్ని, గురువుల్ని, బుధజనులు అంటే మంచివాళ్ళని. మంచివాళ్ళు అంటే అర్థం ఏంటి? కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళని.
మనకన్నా కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళని. కానీ మనకి లెక్క ప్రకారం మనకన్నా జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు లేరు అసలు ప్రపంచంలో కదా వెంకటరెడ్డి. మనకే అన్నీ తెలుసు, ఇంకోటి దగ్గర వినాల్సిన అవసరం మనకు లేదు. మన పరిస్థితి అది. తర్వాత దేవతాదులను అర్చించాలి, దేవతార్చన జరగాలి. అర్థమైందా? తర్వాత ఉదయ మధ్యాహ్న సాయం వేళల సంధ్య ఉపాసన నిర్వర్తించాలి. ఇక్కడ ఆశ్రమంలో మీకు 3 సార్లు యోగం పెట్టడంలో రహస్యం అదే. త్రికాల సంధ్య అంటారు. అంటే సమయం మారుతున్న ప్రతి 6 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. ఆ మారే సమయంలో అప్పటి వరకు నీ మనసు సేకరించుకున్నటువంటి దుమ్ము ధూళి దరిద్రపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి వెళ్ళగొట్టి నీ మనసును మళ్ళీ ఒక అద్దంలాగా తయారు చేసుకోవడానికే ఈ క్రియలు పెట్టారు. రెండోది, ఎప్పుడైతే నీ మనసు నిశ్చలంగా ఉందో అప్పుడు పరమాత్మకు సంబంధించిన జ్ఞానం నీ లోపల తొందరగా అంటుకుంటుంది. అర్థమైందా? అందుకని ఇంటి ఆలోచనలు పెట్టుకుని యోగానికి రావద్దు, ఉపయోగం లేదు. అక్కడున్న పేడకడి మీద పెళ్ళ మీద నడుస్తూ ఉంటుంది, మీ ఉపయోగం ఏముంది? నో యూస్. అర్థమైందా నాన్న? సో అది అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం నాన్న ఇది అది. తర్వాత గాయత్రిని జపించాలి. ఆ గాయత్రి మంత్రంలో ఏముంది? మనం అడిగేది ఆ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశం నాలో నింపు, నన్ను ప్రకాశరూపుడుగా చెయ్యమని ప్రార్థించడం ఉంది ఆ మంత్రంలో. అర్థమైందన్న? అది ఒక్క బ్రాహ్మలే చేయాలని అనుకోకండి. అర్థమైందా? గాయత్రి చేయటం మామూలుగా ఉపనయనం జరిగిన వాళ్ళందరూ కంపల్సరీగా చేయాలి, మిగతా వాడు కూడా పఠించవచ్చు. అర్థమైందా? గాయత్రి చేయొచ్చు అది. తర్వాత విద్యార్థి ఉదయ సాయం సంధ్యావేళలయందు నియమక్రమానుసారంగా గురుకుల ధర్మాలు పాటిస్తూ గురువును సేవిస్తూ ఉండాలి. గురుకుల ధర్మాలంటే గురువు ఆశ్రమంలో ఉండే పనులన్నీ చూసుకుంటూ గురువును సేవిస్తూ ఉండాలి. తర్వాత గురువు అనగా సాక్షాత్ నా స్వరూపమే అని విద్యార్థి గురువుని దేవుడిగా తలంచాలి. ఆడికేం రాదురా, తారకమే రాదు ఆడికి. ఆడు మనకేం చెప్తాడు? అవతలోడైతే తారక మంత్రం చెప్తున్నాడు అని మనం మాట్లాడుతున్నాం. నేను నిందించడానికి కాదు నాన్న, ఎక్కడ ఏది ఉండాలో అది మన దగ్గర లేదు, ఎక్కడ ఏది ఉండకూడదో అది మన దగ్గర ఎక్కువగా ఉంది. ఇదే ప్రాబ్లం మనకి. రైట్. గురువుని ఎన్నడూ తిరస్కరింపరాదు. మరి అది నిజమైతే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏమయ్యారా? ఎందుకు వెళ్ళిపోయారు? ఏమన్నా ఎందుకు వెళ్ళిపోయారండి? ఆశ్రమాల లోపమా వాళ్ళలో లోపమా? చెప్పండి, మొహమాట పడకూడదు. కరెక్ట్, అంతే. తర్వాత గురువును సాధారణ మనుష్యుడని దోష దృష్టితో చూడరాదు. ఎందుకంటే ఆడు నాలాగే పడుకుంటున్నాడు, అన్నం తింటున్నాడు కనుక ఆడికి నాకు తేడా ఏముంది, నేనే గురువు గారిని పక్కూళ్ళలోకి వెళ్ళాక నేను చెప్తాను బోధ అని బయలుదేరే శిష్యులు చాలామంది ఉన్నారు. అర్థమైందా? తర్వాత గురువును దేవతామయుడుగాను బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడుగాను గౌరవించాలి. అంటే నువ్వు ఎదురుకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనపడితే వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తున్నావో భక్తి వినయంతో అంత గౌరవంగా నీ గురువు పట్ల నువ్వు ఉండాలి. అది. తర్వాత ఆరాధించాలి. ఎందుకంటే నాన్న ఇప్పుడు మామూలుగా పరమాత్మ, ఒక నిమిషం టైం తీసుకుని చెప్తాను. పరమాత్మకి ఏ రూపమో నామో లేవు, నిరాకారుడు. ఏమి అటువంటి నిరాకారుణ్ణి నీకు అనుభవంలోకి తీసుకొచ్చేవాడు, ఊరికే పుస్తకాలు చదివి చెప్పేవాడు కాదు, వాచాజ్ఞానం చెప్పేవాడు కాదు, అనుభవ జ్ఞానం చెప్పే గురువు సశరీరుడు. వీడు శరీరంతో ఉన్నాడు. నా నామకం చూపిస్తాను, నన్ను అనుకోకండి, నేను గురువుని కాదు. ఓకే. ఆ సశరీరుడు అనేటువంటి గురువు ఉన్నాడు. ఆ గురువు మాత్రమే అశరీరుడుగా ఉన్నటువంటి గురువుని చూపించగలడు. కాబట్టి ఈ శరీరం ఉన్న గురువు అనేవాడు లేకపోతే శరీరం లేకుండా అవ్యక్తంగా ఉన్న గురువుని చూసే అవకాశం నీకుందని జన్మలో. మరి అప్పుడు ఈ గురువుని ఎంత గౌరవంగా చూడాలయ్యా? వీడంటూ లేదు కదా. అది జరుగుతోందా? అది వెరీ గుడ్. అది చెప్పు. మనకి ఏమి లేవో అవి చెప్పుకోవాలి మనం కరెక్ట్గా. రైట్, వెరీ తర్వాత శిష్యుడు ఉభయ వేళలందు తనకు లభించిన భిక్షలోని పదార్థాలను గురువు ముందు ఉంచాలి. అప్పుడేంటి, వండుకోవడం లేదు, నువ్వు బ్రహ్మచారివి. అర్థమైందా? వెళ్ళి అడుక్కు రావాలి. అడుక్కొచ్చినవన్నీ అక్కడ గురుగారు ఎదురుకుండా పెట్టాలి.
సగం మజ్జిగ స్వీట్ ఇచ్చారు కదా నాకు సగం తినేసి రాకూడదు, లేకపోతే అసలు మొత్తం తినేసి వాళ్ళు ఎవరు స్వీట్ వేయలేదని చెప్పకూడదు. చిన్నతనం కదరా, జింహ చాపల్యం ఉంటుంది, అది మొత్తం ఇటాటర్ 2 వేసేసుకుని వచ్చేస్తాడు. వాడేం చేస్తాడు, నీ మూతి వంక చూస్తాడు, ఎరా తినేసి వచ్చావా నువ్వు అని అడుగుతాడు. అది తర్వాత భోజన పదార్థాలే కాదు ఇతర పదార్థాలు తనకు లభించినను గురువు ముక్కు ముందుగా నివేదించాలి. సపోజ్ ఎవడో నీకు 10 రూపాయలు వేసాడు భిక్షలో అన్నంతో పాటు, అది కూడా తెచ్చి ఆయన పెట్టారు. వచ్చిన భిక్ష ఇమ్మన్నారు కానీ డబ్బులు ఇమ్మని చెప్పలేదు కదా గురువుగారు మీరు, అందువల్ల డబ్బులు నావే అని తీసుకోకూడదు. నీ సర్వము గురువే, నీ ఉనికే గురువు. ఆ గురువు లేకపోతే నీ ఉనికి లేదు, ఆ భావనతో ఉండు, అప్పుడు నువ్వు అన్నీ సమర్పిస్తావు. ఏనా? రైట్. తర్వాత తదనంతరం గురువు ఆజ్ఞానుసారం మిక్కిలి సంయమనంతో, అంటే కోపం తెచ్చుకోకుండా ఉండాలి. సంయమనం ఎందుకు వస్తుంది? గురువుగారు ఏం చేసినా దాన్ని వక్రంగా ఆలోచించకుండా ఉంటే సంయమనం వస్తుంది. వక్రంగా ఆలోచించావనుకో, చూసావా వీడు ఎక్కువ ముక్క పెట్టుకుని నాకు చిన్నది పెట్టాడు అని దృష్టిలోకి వెళ్ళిపోతావు. వాడేం చేస్తాడు, ఇంకో శిష్యులు ఎవరో 2 వస్తారని తీసి పక్కన పెడతాడు కాస్త. వాడి దరిద్రపు ఆలోచన వాడికి అలా ఉంటుంది. వీడికి ఏమనిపిస్తుంది, ఉన్నది నాకు పెట్టకుండా మిగతా వాళ్ళ కోసం దాచిపెట్టుకున్నాడు అనిపిస్తుంది. సో ఆలోచనలో తేడా చెప్తున్నాను. నీకు ఎంతసేపు ఏంటి, నీకు అక్కడ ఎదుర్కొన్న ఉన్నది పెట్టాలని నీ ఉద్దేశం, తినాలని నీ ఉద్దేశం. కానీ వాడికి మిగతా శిష్యులు కూడా లెక్కే కదా, వాడికి వాళ్ళు కొడుకులే. సో వాళ్ళ కోసం దాచాలి వాడు. ఆ దృష్టితో వాడు దాస్తే రేపు పొద్దున పెట్టడానికి ఏమి ఉండదని చెప్పి మనం అనుకుని దానికోసం దాస్తే ఆడన్నీ దాచుకుంటున్నాడు, మనకేం పెట్టట్లేదు అని ఆలోచనకు వస్తుంది. ఇది తప్పు, అది చెప్పేది. చాలా సంయమనంతో విను, భక్తి ప్రపత్తులతో వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. అర్థమైందా? రైట్. తర్వాత గురువుతో వెళ్ళినప్పుడు గురువు వెనక నడవవలసి ఉన్నది. గురువు నిద్రించిన తదుపరి గురువుకు కొద్ది దూరంలో పడుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు టెంట్లో పడుకోవడం కాదు. ఓకే. తర్వాత గురువు గారికి పాదసేవ చేస్తూ ఉండాలి. ఇది జరుగుతుంది ఆశ్రమంలో, అందరూ చేస్తారు, నేను ఒప్పుకుంటాను. రైట్. తర్వాత గురువు కూర్చున్న తర్వాత గురువు అనుమతితో వందనం చేసి కూర్చోవాలి. గురువు నిలబడినప్పుడు తాను నిలబడే ఉండాలి. ఈ విధంగా తాను ఎంత గొప్పవాడైనప్పటికీ గురువు వద్ద సేవకుడి వలె ప్రవర్తించాలి. అర్థమైందా? తల ఎగరేసి మాట్లాడకూడదు, అది అహంకారానికి చిహ్నం. దానివల్ల ఏం జరుగుతుంది, నీకు జన్మలో విద్య రాదు. నీ అహంకారమే నీ ముందు అడ్డం వస్తూ ఉంటుంది. శని అమ్మవారు అట్లా ముందు కూర్చుంటుంది వచ్చి. నీకు వినయం లేకపోతే నీకు డోర్ ఎడ తెరుచుకుంటారా? అవ్వదు కదా అది. ఓకే. తర్వాత విద్యాభ్యాసం పూర్తి అయ్యేంత వరకు అన్ని భోగాలు త్యజించి, అంటే గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఏ భోగాలు లేవు నీకు. అదే చెప్పాను చాలాసార్లు మీకు. శిష్యుడు విద్య పట్ల శ్రద్ధతో ఉన్నాడా, భోజనం పట్ల శ్రద్ధతో ఉన్నాడా అని చూడటానికి గురువుగారి భార్య పరీక్ష పెట్టేది. సాయంత్రం 6 అయ్యేటప్పటికి అన్నం పెట్టేసేవాళ్ళు. అర్థమైందా? పెట్టి ఏం చేసేవాళ్ళు, గోంగూర పచ్చడో ఏదో నల్లగా ఉంటుంది కదా, దాని ప్లేస్లో ఒక్కొక్కసారి గోమలం అది పెట్టేవాళ్ళు కాస్త, గోపెండ అన్నంలో కలుపుకోవడానికి. సరే, తిండి పట్ల బాగా ఆసక్తి ఉన్నవాడు, చదువు పట్ల అత్యంత తక్కువ శ్రద్ధ ఉన్నవాడు, వెంటనే అమ్మగారు ఏదో వాసన ఇస్తోంది ఏమిటి అన్నాడు అనుకో, వాడు పరీక్ష ఫెయిల్. వాడు ఇంకో సంవత్సరం అక్కడే ఉండాలి. కలుపుకుని తినేసాడా, వాడికి శ్రద్ధ చదువు మీద ఉంది. అర్థమవుతుంది నాన్న? అది. తర్వాత అన్ని భోగాలు చేయించి గురుకులంలో నియమపాలకుడై నివసించాలి. నియమానుసారంగా ఉండాలి ఏదైనా సరే. తర్వాత ఎన్నడూ బ్రహ్మచర్యాన్ని భంగపరచరాదు. తర్వాత ఉద్ధవా, బ్రహ్మచారి వేద పురుష స్థానమైన బ్రహ్మలోకం వెళ్ళాలని కోరుకుంటే జీవన పర్యంత నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతం చేపట్టాలి. అంటే ఇప్పుడు గురువుగారి దగ్గర నువ్వు విద్యార్థిగా ఉన్నావు, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నావు. ఇక్కడి నుంచి గురువుగారు నేను ఇంకా చనిపోయే వరకు నాకు వివాహం వద్దు, ఏమీ వద్దు, ప్రపంచంతో సంబంధం వద్దు, నేను బ్రహ్మపదానికి వెళ్ళాలి,
నేను పరమాత్మని చేరుకోవాలి, నాకు అది కావాలనుకుంటే వాడు నైష్టిక బ్రహ్మచర్యం అంటే నిష్ఠతో కూడినటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టాలి. నైష్టిక బ్రహ్మచర్య వ్రతం ఇది చాలా కఠినంగా ఉంటుంది, అది అర్థమైందా. తర్వాత వేద స్వాధ్యాయం కొరకు తన జీవితాన్ని గురు పాద సన్నిధిలో గడపవలసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు గురుగారు పుస్తకం నాకు ఇచ్చేయండి నేను చదువుకుంటానంటే కుదరదు, అర్థమైందా. చదువుతావు, నువ్వు కూడా చదువుతావు, నేను కూడా చదువుతా. తేడా ఏంటి? నేను ఏదైనా చదివిన తర్వాత అర్థం చేయడగాను అనుకో, గది నాకు గురువుగారు చెప్పలే అంటావా అనమా నువ్వు. గురువు అయితే ఏం చేస్తాడు? చదివి నీ కొరకు దాని అర్థం వాడు చెప్తాడు. అందుకని గురువు ఎదురుకుండా చదువుకోరా అని చెప్పింది. స్కూలుకి పిల్లల్ని పంపించడం కూడా దానికే. టీచర్ చెప్పే పుస్తకము, పిల్లలు చదువుకునే పుస్తకం రెండూ ఒకటే. కానీ ఆ పుస్తకం చదువుకుని వాళ్ళు అర్థం చేసుకోగలరా? చేసుకోలేరు. అందుకని దాన్ని విడమర్చి చెప్పి వాళ్ళకి ఏ స్థాయిలో చెప్పాలో ఆ విధంగా చెప్పడానికి గురువు కావాలి. ఇక్కడ కూడా అదే, వేదాధ్యయనం స్వాధ్యాయనం చేయాలంటే గురువు సమక్షంలో చేయాలి. ఓకే. తర్వాత ఇలా చేసిన బ్రహ్మచారి మిక్కిలి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తాడు. ఇక వాడి ముఖంలో బ్రహ్మ తేజస్సు ఉట్టి పడుతూ ఉంటుంది. ముఖం ఎంత ప్రకాశంగా ఉంటుందంటే చెప్పలేం. తర్వాత అతని పాప సమూహం పటాపంచలైపోతుంది. కిందటి జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ కూడా హరించిపోతాయి. తర్వాత అతడు అగ్నిలోనూ గురువులోనూ తన దేహంలోనూ ఇతర ప్రాణులలోనూ నన్నే దర్శించి ఉపాసన చేస్తున్నాడు. నన్నే అంటే ఇక్కడ ఎవరిని? భగవంతుడిని. సో ఇక్కడ సూర్యుడిలో తర్వాత గురువు లోపల నీ దేహంలో ఇతర ప్రాణుల్లో పరమాత్మే ఉన్నాడని ఉపాసన చేస్తుండాలి. అతడు నా యొక్క హృదయంలోనూ సర్వుల హృదయాలలోనూ ఒకే పరమాత్మ విరాజిల్లుతున్నాడు అనే భావన చెయ్యాలి. అర్థమైందా? భగవద్గీతలో ఏం చెప్పాడు? అదే చెప్పాడు. నువ్వు ఒక్కసారి నీ లోపల ఉన్నటువంటి పరమాత్మను నువ్వు కనుక తెలుసుకోగలిగితే ఆ పరమాత్మే అన్ని సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల యందు ఉన్నాడని తెలుస్తుంది. నీలో ఉన్న ఆ పరమాత్మే అన్నిటిలోనూ ఉన్నాడు, వాటిలో ఉన్న పరమాత్మ నాలో ఉన్నాడు కనుక వాటికి నాకు భేదం లేదు అనేటువంటి ఏకాత్మ బుద్ధితో వాడు ప్రవర్తిస్తాడు. అప్పుడు వాడికి ఇతర ప్రాణుల పట్ల కోపము, ద్వేషము, అసూయ ఇవి ఏమీ రావు. వాడు అందరితోనూ సంయమనంగానే ఉండగలుగుతాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.